సార్ ఈ 40 ఇయర్స్‌లో సిలబస్‌లో గాని, ట్రైనింగ్‌లో గాని, ప్రాక్టికల్స్‌లో గాని ఎట్లాంటి మార్పులు తీసుకొచ్చారు సార్? ఎక్కువ మార్పులు తీసుకొచ్చేమో. మన ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఒక స్పెషాలిటీ ఉందని ఏందంటే ఎవ్రీ 5 ఇయర్స్‌కి ఒకసారి సిలబస్‌ని తప్పకుండా మార్చాలి అని సిలబస్ కమిటీ పెడతారు. 2000 నుంచి అది మొదలైంది. ఇయర్ 2000 నుంచి మొదలైంది. ఇయర్ 2000, ఇయర్ 2005, ఇయర్ 2010, ఇయర్ 2020 ఇలాగ క్రమంగా సిలబస్ని అప్డేట్ చేసుకుని వచ్చారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఏ మార్పు వస్తుంది, వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పిల్లల దగ్గర, మన ఎటువంటి నాలెడ్జ్ అయితే వెంటనే వాళ్ళు హోటల్కి వెళ్ళి ఫిట్ అయిపోతుంది. ఇదే స్పెషాలిటీ ఏంటంటే ఇది. ఎప్పుడూ ఉన్న ఒకే సబ్జెక్ట్ చెప్పడానికి బదులు ఈ కాలేజ్ ఏం చేస్తుంది, తను ఇప్పుడు కొత్త తరానికి తగినట్టు మార్చుకుంటూ వస్తుంది. ఆ మార్పుని సిలబస్లోనూ ఇన్కార్పొరేట్ చేస్తుంది. ఇది వరకు హోటల్, ఇప్పుడు మీరు చెప్పేది ఏఐ వచ్చిందా, కంప్యూటర్ వచ్చిందా, ఒకప్పుడు కంప్యూటరే లేదు, కంప్యూటర్ నాలెడ్జ్ వెంటనే ఇన్కార్పొరేట్ చేస్తాం. ఒక కుక్ కంప్యూటర్ని ఎలా వాడుకొని కొత్త డిషెస్ నేర్చుకోవాలి, ఇంటర్నెట్ని ఎలా వాడుకోవాలి, ఇంటర్నెట్ని ఎలా ఉపయోగపరుచుకోవాలి, ఈ ట్రైనింగ్ అంతా వాటికి అందులో కలిపిస్తాం. అది కంప్యూటర్ వచ్చినప్పుడు. ఇప్పుడు లేటెస్ట్గా ఏదైనా మార్పు వస్తే అది వెంటనే సిలబస్లో కలిపిస్తాం. ఇది కూడా నేర్చుకోవాలి అనేసి. అది కాకుండా ఒకప్పుడు సబ్జెక్ట్ చెప్పి వదిలేస్తారు. మన పాఠాలు ఎలా ఉందంటే ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలి, ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, ఇదంతా కూడా పాఠాల్లో కలిపేస్తాం. సో ఇలాగా సిలబస్ అప్డేషన్ అనేది ఎవ్రీ 5 ఇయర్స్ జరుగుతూ ఉంటుంది. అది మన కాలేజ్ చేస్తుంది. ఆ మార్పులకు హోటల్లో, ఇండస్ట్రీలో, సరౌండింగ్లో, వాతావరణంలో వచ్చిన అన్ని మార్పుల్ని కలిపి వాళ్ళకి నేర్పినట్టు అది పాఠాల్లోనే ఉన్నట్టు ఏర్పాటు చేస్తున్నాం సిలబస్లో. సో సిలబస్ అప్డేషన్ ఇప్పుడు లేటెస్ట్ 2023లో జరిగింది. ఇప్పుడు ఉన్నది లేటెస్ట్ సిలబస్. సో పాత పేరు ఫుడ్ ప్రొడక్షన్ కోర్సుకి అడ్వాన్స్డ్ ట్రేడ్ సర్టిఫికేట్ కలినరీ ఆర్ట్స్ పెట్టారు. అందులో ఇంకా ఈ రోజు ఒక అబ్బాయి ఇండస్ట్రీకి వెళ్తే వాడి దగ్గర ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది అనే దాన్ని కూడా కలిపి పెట్టి ఉన్నాం. సో ఇలాగా క్రమంగా మార్పులు వచ్చిన వెంటనే దాన్ని సిలబస్ లో కలపడం అనేది మన ఇన్స్టిట్యూట్ లో, ఆంధ్రప్రదేశ్లో టెక్నికల్ బోర్డు, డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండర్లో టెక్నికల్ బోర్డు చెయ్యమని వాళ్ళు కంపల్సరీ చేస్తున్నారు. మనం దాన్ని అడాప్ట్ చేస్తున్నాం. సో కాలానికి తగినట్టు మారడం అనేది సిలబస్లో తప్పకుండా చేస్తున్నాం.